ఛానల్ జర్నలిస్ట్ ఎంఎస్ గౌడ్. ఇప్పుడు మనము దుర్గామాత టెంపుల్లో ఉన్నాము. దుర్గామాత టెంపుల్లో పూజారి మన నాగేశ్వరరావు గారితో ఒకసారి మనం మాట్లాడి ఈ గుడి యొక్క ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది, గుడికి భక్తులు ఏ రోజు ఎప్పుడెప్పుడు వస్తారు, అసలు ఈ గుడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. జై మాతాజీ. దుర్గామాత టెంపుల్ గురించి ఇప్పుడు మీరు ఈ టెంపుల్ నుంచి నేను 6 నెలల నుంచి పనిచేస్తున్నానండి. గుళ్ళో ప్రతి అర్చన కూడా ఫ్రీగానే జరుగుతుంది. ఎవరికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పూజలన్నీ కూడా ఫ్రీ. ప్రతి మంగళవారం కూడా రాహుకాల టైంలో అంటే 3 నుంచి 4:30 దాకా రాహుకాల దీపాలు వచ్చి ప్రజలందరూ వెలిగించుకుంటూ ఉంటారు. అయితే గుడి యొక్క టైమింగ్స్ ఉదయం ఎన్ని గంటలకు తీస్తారు, మధ్యాహ్నం ఎన్ని గంటలకు తెలుస్తారు సార్. గుడి ఉదయం 5:30 కల్లా ఓపెన్ అవుతుంది, 11:30 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 5:30 కల్లా తెరుస్తారు. రాత్రి 8 దాకా వర్క్ చేస్తుంది. ఓకే. ఈ టెంపుల్కు వచ్చిన భక్తులకు ఫస్ట్ అంటే ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క టెంపుల్లో ఏమేమి ఉన్నాయని ఒకసారి చెప్తారా గారు? మా దుర్గామాత టెంపుల్లో మా ఫేమస్ అంటే అమ్మవారు మంచి ఇది కోరుకున్నటువంటిది ఏదైనా వరం కోరుకుంటే భక్తులకి తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. అందుకనే భక్తులందరూ కూడా ఇక్కడికే వచ్చి అంటే దుర్గామాత టెంపుల్తో పాటు ఇంకా చిన్న చిన్న ఆలయాలు మేడం చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం. ఇది 25 సంవత్సరాలు అవుతుంది. 25 ఇయర్స్ అవుతుంది. 25 ఇయర్స్ అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు మెయింటైన్ చేసేది లాస్ట్ ఇయర్ వరకు కూడా. కాకపోతే ఫండ్ అంతా మనదే, మెయింటెనెన్స్ అయ్యగారు వాళ్ళది ఉండేదన్నమాట. ఈ 6 మంత్స్ నుంచి మనం సివిల్ వాళ్ళే చేసుకుంటున్నాం. బెటాలియన్ వెళ్ళిపోయింది కాబట్టి మనమే చేసుకుంటున్నాం. దీనికి సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్ అమ్మవారు, తర్వాత శివలింగం ఉండేది. 2009లో మొత్తం అన్నీ పెట్టేసాం. మట్టి శివలింగం ఉండేది అప్పుడు, సిమెంట్ది. తర్వాత కాశీ నుంచి శివలింగము, వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి, అమ్మవారు, దుర్గామాత, హనుమాన్, మళ్ళీ ఇటు వస్తే నవగ్రహాలు, తర్వాత రామ్ దర్బార్, రాధాకృష్ణులు, శివుడు, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, సాయి ప్లస్ దత్తాత్రేయుడు, వెనకాల అర్ధనారీశ్వరుడు దాదాపు ఎక్కడ లేదు మన దగ్గర నాకు తెలిసినంత వరకు. ఎక్కడ లేదు. ఇక్కడ అర్ధనారీశ్వరుడు ప్లస్ అక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇక్కడ ఎవరికి ఏ పూజ కావాలన్నా ఏ టైంలో వచ్చినా కానీ ఫ్రీగానే జరుగుతుంది. టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 5:30 to 11:30, ఈవినింగ్ 5:30 to 8.